ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టిన వ్యవహారంలో అరెస్టైన ఆంధ్రప్రదేశ్ వైద్య మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ జనరల్ మేనేజర్ మల్లాది వెంకట సూర్యకళ లీలలు ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. 4 ఏళ్ల క్రితం సింహాచలం దేవస్థానం ఈవోగా పనిచేసిన కాలంలో పెద్ద ఎత్తున అక్రమార్జన చేశారు. గత 3 రోజులుగా హైదరాబాద్, విజయవాడ, విశాఖ, విజయనగరం తదితర ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. వాటిలో 27 స్థిరాస్తులు బయటపడ్డాయి. ఇళ్ల స్థలాలు, నివాస భవనాలు, వ్యవసాయ భూములతో పాటు 2 కోట్ల విలువైన ఫిక్స్డ్ డిపాజిట్లు, 9 లక్షల నగదు లభించాయి. వీటి విలువ 6 కోట్లుగా అధికారులు వెల్లడించారు. మార్కెట్ రేట్ చూసుకుంటే 20 కోట్ల పైనే ఉండవచ్చునని అంటున్నారు. సూర్యకళ 2021 మార్చి 4 నుంచి 2022 ఆగస్టు 2 వరకు సింహాచలం దేవస్థానం ఈవోగా విధులు నిర్వహించారు. భోగాపురం విమానాశ్రయం, రైల్వే 3వ లైను, విశాఖపట్నం, రాయ్పూర్ గ్రీన్ ఫీల్డ్ జాతీయ రహదారికి భూసేకరణ చేపట్టారు. ఈ సమయంలో వైసీపీ కీలక నేతలకు అనుకూలంగా వ్యవహరించి అక్రమంగా సంపాదించారనే ఆరోపణలున్నాయి. ఆలయ భూముల్లో ఇళ్ల నిర్మాణాలకు అనుమతులివ్వడంలో వసూళ్లకు పాల్పడడంతో పాటు కొన్ని సెటిల్మెంట్లు చేసి బాగా సంపాదించారనే ఆరోపణలున్నాయి. ఎన్నికల ముందు ఆమెను శ్రీకాకుళం ఆర్డీఓగా అప్పటి ప్రభుత్వం బదిలీ చేసింది. ఉన్నత స్థాయిలో చక్రం తిప్పి ఆ బదిలీని నిలిపేసుకున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఆమెను బదిలీ చేశారు. కొన్నాళ్లు ఆమెకు పోస్టింగ్ ఇవ్వలేదు. కైలాసపురంలో ఓ భూ వివాదానికి సంబంధించి లంచం అడిగారనే ఫిర్యాదు అప్పట్లో దేవాదాయ శాఖకు అందింది. దీనిపై విచారణ కూడా చేపట్టారు. కొందరిని బినామీలుగా పెట్టుకుని అక్రమ వసూళ్లకు పాల్పడ్డారనే ఆరోపణలున్నాయి.